అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. మేషరాశి వారికి శివరాత్రి తర్వాత 7 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. తుఫాన్ లాంటి 5 పెద్ద వార్తలు కూడా వినబోతున్నారు. అయితే 2025 సంవత్సరం మార్చి 1 తర్వాత ఎటువంటి 7 పెద్ద కోరికలు వీరికి తీరబోతున్నాయి, ఎటువంటి పెద్ద వార్తలు వినబోతున్నారు అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి యొక్క వ్యక్తిగతాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక మేషరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ఈ మేషరాశి వారు వ్యక్తులు ముందులు వరుసలో ఉంటారు. అలాగే జీవితంలో నిరాకరణలోనైన సందర్భాలు కూడా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. ఈ మేషరాశిని అగ్నితత్వంతో పోలిస్తారు కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులు బగబగ మండే తత్వంలో ఉంటారు. కోపాన్ని, పౌరుషాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. ఈ కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా కొన్ని సందర్భంలో వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి చివరికి మంచి స్థితిలోనే వెళ్ళి చేరుకుంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువనే అని చెప్పుకోవాలి. బాల్యంలో కష్టాలు ఎక్కువగా అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు అంతా కూడా ఎదురు చూస్తారు. బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగానే ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామి వైపు బంధువులు మీ పైన కొంతకాలం పెత్తనం చెలాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ మేషరాశికి చెందిన పురుషుడి జీవితంలో పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు. అలాగే సాహస క్రీడల పట్ల మేషరాశి వ్యక్తులకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. సాంకేతిక, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో వీరు బాగా రాణిస్తారు. భాగస్వాములతో కలిసి కలిగే విభేదాలు జీవితంలో మంచి మలుపులను తీసుకువస్తాయి. లిఖితపూర్వకమైన విషయాలు ఇతరులకు చెప్పినంతగా తాము మాత్రం ఆచరించారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఇదివరకు మీ లైఫ్లో ఎటువంటి సమస్యలతో మీ యొక్క జీవితం సాగిపోతున్నా సరే ఇప్పుడు మాత్రం మీకు మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవాలి. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి సర్వసాధారణం. ఏ మనిషి జీవితంలోనైనా జీవితం కాలం పాటు కష్టాలతో సాగిపోదు. ప్రతి ఒక్కరికి మంచి రోజులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఈ సమయంలో మీ యొక్క లైఫ్లో ఆ మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవాలి. గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే ఇది వరకు మీరు చేసినటువంటి పుణ్యకార్యాల ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు. ఖచ్చితంగా మేషరాశి వారికి ఈ యొక్క జాతకం ప్రకారం ఈ 2025 సంవత్సరం 7 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. అంటే చాలా కాలంగా మీరు బలంగా కలిగి ఉన్నటువంటి 7 పెద్ద కోరికలు తీరుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో చక్కటి ఉద్యోగం అవకాశం వారికి ముందుకు వస్తుంది. ఉద్యోగ జీవితంలో సక్సెస్ కాగలుగుతారు. మంచి అవకాశాలతో వారు అందలం ఎక్కే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. వారితో సఖ్యత ఏర్పడుతుంది. ఈ కారణంగా అకస్మాత్తుగా మీకు మంచి అధికారం కూడా మీరు అందుకుంటారు. అలాగే మేషరాశి వ్యక్తులు ప్రమోషన్ కోసం కళ్ళు కంటున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే చాలా కాలంగా ప్రమోషన్ రావాలని మీకు అర్హత ఉండి కూడా పొందలేకపోతున్నామని నిరాశలో ఉన్నటువంటి వారిని ప్రమోషన్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వస్తుంది. ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొంతమంది ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది వరకు ఎప్పుడు కూడా ఈ యొక్క పెద్దల నుండి మీకు ఆమోదం లభించలేదు. ఇప్పటి వరకు నుండి ఆమోదం లభించకపోతే ఇరు కుటుంబ సభ్యులు ఆమోదంతో మీ పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనే కోరికలు బలంగా కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడానికి ఇది వరకు మీకు ఆటంకంగా నిలిచిన ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారిపోతుంది. విదేశీయానం మీకు లాభదాయకమైన ఫలితాలు ఖచ్చితంగా అందిస్తుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు
కూడా చక్కటి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అంటే వారికి సంతానం కలగబోతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు. ఇది మీకు చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక. దీంతో మీకు మీ కుటుంబ సభ్యులకి ఆనందానికి హద్దులే ఉండవు. ఈ విధంగా 7 కోరికలు తీరబోతున్నాయి. అలాగే 5 పెద్ద తుఫాను లాంటి వార్తలు కూడా మీరు వినబోతున్నారు. అంటే స్నేహితులకు కానీ సన్నిహితులకు కానీ సంబంధించినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి న్యూస్ను మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ న్యూస్ వినగానే ఒక రకంగా చెప్పాలంటే మీరు షాక్కి గురవుతారు. ఇది మీకు కొంత ఆందోళన కలిగించేటువంటి అంశాలనే చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం క్రితం క్లోజ్గా ఉన్నటువంటి మీ యొక్క సన్నిహితులు అంటే మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. పరిస్థితుల కారణంగా వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీకు తెలియకుండానే పోయింది. అటువంటి వారు అనుకోకుండా మీకు కాల్ చేయడం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క ప్రేమ భాగస్వామి మీకు అకస్మాత్తుగా ఎదురుపడతారు. ఇది మీకు చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. వారిని ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మీరు మర్చిపోయారు. అటువంటి వ్యక్తి మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో కానీ దానికి సంబంధించిన ఎవరితోనూ చర్చించలేదు, కుటుంబ సభ్యులతోనూ మాట్లాడాలంటే కూడా వీరు భయపడతారు. అటువంటి వారి యొక్క లైఫ్లో ఒక షాకింగ్ న్యూస్ జరగబోతుంది. మీరు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారో, ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులతో మాట్లాడాలి అని అనుకుంటున్నారో మీ యొక్క బాధను అర్థం చేసుకొని కుటుంబ సభ్యులే మీ దగ్గరికి వచ్చి మీకు మంచి సలహాలు ఇస్తారు. మీరు వ్యాపారం పెట్టుకోవడానికి వారు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు విదేశాల్లో ఉన్నవారు మళ్ళీ తిరిగి స్వదేశాలకు వచ్చి స్థిరపడాలని భావిస్తున్న వ్యక్తులకు కూడా ఊహించని ఒక వార్త వినిపించబోతుంది. అంటే మీరు ఇదివరకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు కానీ అకస్మాత్తుగా స్వదేశంలో కూడా మంచి ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తుంది. ఇది మీకు మీ కుటుంబానికి చాలా ఆశ్చర్యకరమైనటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఈ విధంగా 5 పెద్ద వార్తలు కూడా మీరు వింటారు. కానీ చిన్న చిన్న ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అయితే మేషరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుడిని ఆరాధించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్య పూజ చేయండి. సకల శుభాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే లక్ష్మీ కటాక్షం సులభంగా కలగాలంటే ఇంట్లో కలబంద మొక్క ఏ విధంగా ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొక్కలన్నింటిలో చాలా శక్తివంతమైన మొక్క ఈ కలబంద మొక్క. ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు ఉంటారు. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీటిని మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోండి. అయితే నడుచుకుంటూ వచ్చి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్క ఉండాలి. కలబంద అంటే అలోవెరా మొక్క ఇంట్లో ఉంటే ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే. కలబంద మొక్క ఆకులలో లక్ష్మీదేవి ఉంటుంది. అయితే కలబంద మొక్క ఇంట్లో పెంచుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కలబంద మొక్కను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఆగ్నేయంలో పెంచకండి. ఆగ్నేయంలో కలబంద అస్సలు ఉండకూడదు. ఈశాన్యంలో కానీ వాయవ్యంలో కానీ కలబంద మొక్కను ఉంచుకోవాలి. అలాగే కలబంద గుజ్జు తీసి శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదన చేసి ఆ తర్వాత ఆ గుజ్జుని నీళ్ళల్లో కలుపుకొని మీరు స్నానం చేస్తే భయంకరమైనటువంటి దరిద్రాలన్నీ పోతాయి. అష్టదరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం సులభంగా కలగాలంటే శుక్రవారం ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటించాలి. అదే కలబంద గుజ్జు పరిహారం. అది కూడా ఎప్పుడు చేయాలి అంటే శుక్రవారం సాయంకాలం ప్రదోషకాలంలో చేయాలి. సూర్యాస్తమయానికి ముందు చేయాలి. అంటే కలబంద గుజ్జు తీసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఈ వీడియో కనుక ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఆ తర్వాత కలబంద గుజ్జు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. మీకు నష్టదరిద్రాలు తొలగిపోయి విపరీతంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరబీద దృష్టి దోష ఇవన్నీ తొలగిపోవాలంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మీరు ఏ పని చేసినా బాగా కలిసి రావాలంటే మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కలబందను మీ ఇంటి ముందు తలకిందులుగా వేలాడదీయాలి. తలకిందులుగా అంటే కలబంద వేలు పైకి
రావాలి. కలబంద ఆకులు కిందకి రావాలి. కలబంద పైకి వచ్చేలాగా దారంతో మీ ఇంటి మెయిన్ డోర్ ముందు కట్టండి. మంగళవారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో. అలా కట్టి మీరేం చేయాలంటే ఇంటి లోపలికి నడుస్తున్నప్పుడు ఆ కలబంద ఆకులు మీ జుట్టుకి లైట్గా తాకుతూ ఉండేలాగా లోపలికి రండి. అలా కట్టుకోవాలి. కట్టేటప్పుడు ఎలా కట్టాలి? కలబంద ఆకులు లాగా ఉంటాయి కదా, అవి మనం నడిచేటప్పుడు లైట్గా మన జుట్టు తాకుతూ ఉండాలి. దానికి కారణం ఏమిటంటే మానవ శరీరంలో జుట్టు మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కలబంద ఉన్నటువంటి ఆకులు లాంటివి జుట్టును తాకుతూ ఉంటాయో మనకున్న శని బాధలు అన్నీ పోతాయి. అలాగే శని దోషాలు, శని పీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే ఎవరైనా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ భరించలేకపోతుంటే శని బాధల వల్ల విపరీతంగా ఏం చేసినా కలిసి రావడం లేదని బాధపడే వాళ్ళు ఈ యొక్క పరిహారాన్ని చేయండి. మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో కలబంద తలకిందులుగా వేలాడదీసి ముళ్ళులాగా ఉండే వాటిని మీ చుట్టుకి తగిలేలా ఇంట్లో ప్రవేశిస్తూ ఉండాలి. శని బాధలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఏ పని చేసినా సరే చాలా చక్కగా కలిసి వస్తుంది. కాబట్టి కలబందకు సంబంధించిన ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించండి. దీనితో పాటుగా కలబందని ఇంట్లో పెంచండి. శుక్రవారం కలబంద పరిహారాన్ని పాటించండి. అన్ని రకాలుగా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ రాశి వారిది కావాలో కూడా కామెంట్ రూపంలో మాకు తెలపండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు.